నైట్ బిగ్ బాస్ ఎపిసోడ్ చూసారా బ్రో? చూసాం. ఇవాళ ప్రోమో కూడా చూసాం. మన నాగార్జున గారు గట్టిగా వేసుకుంటున్నాడు. మన ఎవరినో కాదు, నిఖిల్ని. చెప్పానా, చీఫ్ కింద అన్ఫిట్ అయిపోయాడు ఈ సోనియా వల్ల. ఈ సోంపాపుడు సోనియా నువ్వు ఉన్నంతకాలం నిఖిల్ ఆట తగ్గిపోతూనే ఉంటుంది, నిఖిల్ గ్రాఫ్ పడిపోతూనే ఉంటుంది. చీఫ్ కింద కూడా అన్ఫిట్ అయిపోతాడు. నేను చెప్తున్నాగా, ఆ ఒక్కటే పాయింట్ అన్నాడు, నువ్వు అసలు ఎవరు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో, నువ్వు ఎందుకని సర్వేవలో ఫిట్టెస్ట్ గేమ్ షోలో నబీల్ని పక్కన పెట్టావు? దానికి అసలు మీనింగ్ తెలుసా? ఈ రకంగా దొబ్బుతా ఉంటే నాగార్జున గారు అబ్బబ్బబ్బ భలే మజా వచ్చింది నాకైతే. నిజంగా అలాగే ఉండాలి, క్వశ్చనింగ్ చేయాలి. అందరి మైండ్లోనే అదే ఉంది. సోనియా మాటిని నబీల్ని పక్కన పెట్టాడు. ఆ రోజు అసలు గేమ్ ఏంటని అర్థం చేసుకోవాలి. సర్వేవలో ఫిట్టెస్ట్ అంటే ఏంటి? బాగా ఫిట్గా ఉన్న వాళ్ళని, అన్ఫిట్ అనుకున్న వాళ్ళని పక్కన పెట్టాలి. ఫిట్గా ఉన్న వాళ్ళని తీయకూడదు, అర్థమైందా? అది దాంట్లో సర్వే అవ్వాల్సింది ఎవరో ఫిట్గా ఉన్నవాళ్ళు. ఆ పాయింట్ భలే రేస్ చేశాడు. ఒకళ్ళు అసలు మామూలుగా లేదు. వీళ్ళకైతే మాటలు రాలా. సోనియా అయితే అలా చూస్తుంది. పెద్దోడు చిన్నోడు అలా చూస్తున్నారు సోనియా. ఇంకా నైట్ ఫన్ గా వాళ్ళు ఒకరి యాక్టింగ్ ఒకరు చేశారు కదా. అవునవును. ప్రేరణ గానీ, అవును, మన అబ్బో నీకు అక్కడైతే క్లియర్ గా బొమ్మే చూపించారు సోనియాకి. సోనియా వికృతి శాస్త్రాలన్నీ చూపించింది. చేత అయితే మాట్లాడితే హక్ చేసుకోవడం పెద్దోడిని. అరే నీకెందుకు రా, నేనున్నాను రా. అసలు సోనియా ముఖం చూడాలి, మాడిపోయిన మసాలా దోశలాగా అయిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే సోనియాకి మాటలే లేవు. ఏంట్రా నన్ను ఇలా మరి ఇంత దారుణంగా చేశారు ఏంట్రా అని పృథ్వీ గడితో మాట్లాడుతుంది గేమ్ అయిపోయాక. అలాగే ఉంటుంది మరి, నువ్వు చేసే శాస్త్రాలు అలా ఉన్నాయి. అందరికి హౌస్ మేట్స్ అందరూ కూడా మొన్న క్లాన్ డివైడ్ అయినప్పుడే కాంతారా టీం మొత్తం కూడా బిగ్ బాస్ పంపితేనే మీ శక్తి క్లాన్లోకి వచ్చారు. అంటే దాన్ని బట్టి అర్థమైంది. ఈ రోజు కూడా నాగార్జున గారు కూడా అదే అడుగుతున్నాడు. మీరు ఆ రోజున కాంతారా క్లాన్కి అందరూ వెళ్ళవలసిన పని ఏంటి అంటే, మీరు చేసే ఎదవేశాలే, మీ ముగ్గురు చేసే విషయాల వల్లే వాళ్ళు ఆ పక్కకెళ్ళి ఈ పక్కకు వచ్చారు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎవరో కూడా మనస్ఫూర్తిగా రాలేదని చెప్పాడు. నిజంగా చాలా బాగుంది. ఈ రోజు ప్రోమో చూస్తుంటే మణికంఠ ఏంటో ఆడు కర్మకాలి. ప్రతి ఓడు వాడిని హీరో టు జీరో గేమ్లో ఈరోజు ఆడికి మొత్తం గుద్దేశారు ఇంటూ మార్క్స్. ఎందుకు మణికంఠ నువ్వు ఇలా అయిపోతున్నావు రోజు రోజుకంటే? ఏమో సార్ నాకే తెలిసి రావట్లేదంటే, సర్లే నీకే తెలీదా, గొడవ లేదన్నాడు. మన పృథ్వీ ఇప్పుడు విష్ణుప్రియ లవ్ ట్రాక్ నడుస్తుంది కదా, పృథ్వీ సేవ్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు అగ్రెసివ్నెస్ కూడా తగ్గింది. ఇది వరకు లాగా ప్రతి దానికి కుక్కలాగా మురుగుతలేదు అనమాట. మంచిగా నీట్గా ఆడుతున్నాడు. ఆ విష్ణుప్రియ మాయలో ఉన్నాడు అనమాట. ఇప్పుడు విష్ణుప్రియ కూడా మన పృథ్వీ అంటే తిరుగుతుంది. మామూలుగా లేదు, టచ్ అప్లు కూడా చేస్తుంది. అయ్యా నైట్ పూట ఇంకేం చేస్తుందో తెలియదు కానీ నాకు మొత్తానికి అయితే బాగా దగ్గరగా ఉండి ఒకరి చేయి ఒకరు రుద్దుకుంటున్నారు. అది ఆ చేతుల వరకు వచ్చింది రుద్దుడు, ఎక్కడితో వెళ్తుందో తెలీదు. ప్రస్తుతానికైతే మేకప్ చేతుల వరకు వచ్చినాయి. అబ్బా ఇంకా కిస్సులు హగ్గులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాబోయే. నబీల్ యాక్టింగ్ ఎలా ఉంది? నబీల్ మామూలుడు కాదు, పులి నబీల్. ఇప్పుడున్న బిగ్ బాస్ 8కి మంచి ఆటగాడు ఎవడన్నా ఉన్నాడంటే నబీలే. నబీల్ కన్నా తోపు ఎవడు లేడు. ఆ లైట్ తీరారే. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఈ వీక్లోన ఆల్రెడీ మన ప్రిడిక్షన్ బాయ్ ఆదిత్య హోమ్ చెప్పాడు. ఆదిత్య, నేను, సోనియా, పృథ్వీ ఉంటాం రేసులో. పనవాళ్ళందరూ సేవ్ అవుతారు అన్నాడు. ఏమో నాకు తెలిసి ఆ ముగ్గురు. ఆదిత్య హోమ్ గారు మంచిగా ఆడుతున్నారని ఇంత ముందు కూడా చెప్పారు. మంచిగా ఆడతాం కదా, మంచి వ్యక్తి అని తెలుసు. మంచిగా ఆడుతున్నారు అంటే ఆడుతున్నాడు, ఇస్తున్నాడు. ఆయన వయసు బయటికి ఎవరికి తెలియకుండా పిఆర్ వాళ్ళు చాలా మంది వర్క్ చేస్తున్నారని కూడా తెలుసు. ఆదిత్య హోమ్ యాజ్ ఏ పర్సన్ గా హీరో నెంబర్ 1 హీరో. అవన్నీ పక్కన పెట్టు, పర్సన్ గా నెంబర్ 1 క్లాన్ లో కూడా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతాడు. కాకపోతే ఏ పాయింట్ ఎవరి మీద అయితే ఎలా రియాక్ట్ అవుతారో అని తెలిసి ప్రతి ఓడు ఎవడంటే ఊరుకునేది. ప్రతి పాయింట్ వేసిన ఆదిత్యం ఒక్కడే డిఫెండ్ చేయలేక, ఓ బాబు మీకు దండం, సరే వేసారు కదా, ఓకే యాక్సెప్టెడ్, అలా చేస్తాడని ప్రతి ఒక్కరు నామినేట్ చేయడానికి ముందు ఉంటారు. ఇప్పుడు యష్మిన్ చేసింది అనుకో, యష్మి ఆర్గ్యుమెంట్ చేద్దే, మణికంఠ కూడా చేస్తే మణికంఠ ఆర్గ్యుమెంట్ చేస్తారు. అలా భయపడి అందరూ కూడా ఎవరికైనా నామినేషన్ చేసే క్రమంలో ఆదిత్యం ఎంచుకుంటారు తప్పితే ఆదిత్యం అసలు చాలా ఎలక్ట్గా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు వరకు ఉన్న కంటెస్టెంట్ లో నెంబర్ 1 కంటెస్టెంట్ ఎవరు ఉన్నారంటే ఆదిత్యమే. ఇప్పుడు అందరూ గొడవ పడుతున్నారు సరే, ఓకే, కానీ టాస్క్ పరంగా ఆయన ఆడే పొజిషన్ ఆయనకి 50 సంవత్సరాలు చెప్తున్నాను, 40+ అనుకో. ఆ వయసులో కూడా 100% టాస్క్ లో ఇస్తున్నాడంటే వయసులో ఉన్న వాళ్ళు మీరేం చేస్తున్నారు? మీకు బుద్ధి ఉండాలి. ఫస్ట్ నామినేట్ చేసేటప్పుడు ఒక పాయింట్ రేజ్ చేసినప్పుడు చాలా క్లియర్గా ఉండాలి. ఆదిత్య ఆ వయసులో కూడా అంత యాక్టివ్గా, అంత ఫిట్గా ఉండి ప్రతి గేమ్లో పార్టిసిపేట్ చేసి వయసు సహకరించకపోయినా ఆ రకంగా ఆడుతున్నాడంటే ఇంకా ఎంకరేజ్ చేయాలి. మీరు ఎంకరేజ్ చేయగానే అతన్ని ఎప్పుడు కూడా నామినేషన్లో పడేసి డిస్కరేజ్ చేసే పనిలోనే ఉంటున్నారు. కాబట్టి ఆదిత్యం ఎప్పుడు సేవ్ అవుతూనే ఉంటాడు.
ఓకే బ్రో, థ్యాంక్ యూ. 5 నిమిషాలు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.